రైతు రుణమాఫీపై వస్తున్న అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రకటించింది. అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2 లక్షల లోపు రుణాల వరకు అర్హులైన రైతులకు నెల రోజుల్లోనే మాఫీ చేసినట్లు వెల్లడించింది. దాదాపు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. జూలై 18న లక్షలోపు, జూలై 30న లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసినట్లు గుర్తు చేసింది. ఆగస్టు 15న లక్షన్నర నుంచి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొంది. 31,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 18,000 కోట్లతో సరిపెట్టిందని, కొంతమంది చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పింది. 2 లక్షల కంటే అదనంగా ఉన్న డబ్బును బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం 2 లక్షలు బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. దీంతో 2 లక్షలకు పైగా అప్పున్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతోందని వివరించింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాస్బుక్లో తప్పిదాలు ఉన్నవారికి పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది వ్యవసాయ శాఖ. తప్పిదాలను సరిచేసుకునేందుకు మండల వ్యవసాయ అధికారి సంప్రదించాలని సూచించింది. సరిచేసుకున్న వెంటనే వారి ఖాతాల్లో రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపింది. మరోవైపు బ్యాంకులో టెక్నికల్ కారణాలతోనూ దాదాపు 22,000 ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని ఒక ప్రకటనలో తెలిపింది. అలాంటి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తుందని వివరించింది. ఇప్పటికే 8,000 ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసినట్లు స్పష్టం చేసింది. ఇక రుణమాఫీ పోర్టల్లోనే రైతు సమాచార పత్రంలో రుణమాఫీ వర్తిస్తుందా లేదా, వర్తించకపోవడానికి కారణమేంటో స్పష్టంగా ఉంటుందని తెలిపింది.